హలో అండి. ఒక పాన్‌లోకి నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే పాన్‌లోకి కొంచెం నెయ్యి వేసుకొని స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై చేసిన దీనిలోకి 2 గ్లాసులు వాటర్ పక్కన వేరొక బౌల్‌లోకి హీట్ చేసుకొని ఆ వాటర్‌ని ఇదే పాన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఈ సేమియాల్లోకి చూడండి నెయ్యి అంతా పైకి తేలింది కదా! ఈ విధంగా కలుపుకుంటూ సేమియాని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత దీనిలోకి షుగర్‌ని యాడ్ చేసుకోవాలి. ఏ గ్లాస్‌తో అయితే సేమియా తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్ తోటి కొంచెం తక్కువగా షుగర్ తీసుకోవాలి స్వీట్‌ని బట్టి. దీన్ని సేమియాకంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. సేమియాలు నెయ్యిలో వేయించడం వల్ల సేమియా కేసరి ఒకదానికొకటి అంటుకోకుండా వస్తుంది. చూడండి ఇలా కొంచెం లిక్విడ్ స్టేజ్‌లో ఉండగానే ముందుగానే షుగరు ఇంకా ఇలాచీలు మిక్సీ పట్టుకున్న పౌడర్‌ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేస్తే సేమియా కేసరి రెడీ. ఇష్టమైతే కలర్ యాడ్ చేసుకోవచ్చు. చల్లారాక తింటే చాలా టేస్టీగా ఉంటుంది.